హలో మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 మినిట్స్ విత్ మమ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈరోజు డే 18 లోకి అయితే వచ్చేసాము. ఈరోజు నేను కాగ్నిటివ్ స్కిల్స్ని పెంచే 3 సింపుల్ యాక్టివిటీస్ అయితే చేయించాను. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి బ్రెయిన్ కోడ్ ఛాలెంజ్. ఇందులో పైన కొన్ని సింబల్స్ ఇచ్చానన్నమాట. సో వాటికి నంబర్స్ ఇచ్చాను. ఆ తర్వాత కింద అన్నీ కూడా వాటిని అటు ఇటు అన్నీ చేంజ్ ఇచ్చాను. సో వాళ్ళేంటంటే పైనున్న ఇమేజ్‌ని బట్టి ఆ నంబర్ ఏదుందో చూసి కింద రాయాలన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళలో విజువల్ మెమరీ వస్తుంది. అలాగే సింబల్ రికగ్నైజేషను, నంబర్ అసోసియేషను, లాజికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి. అంటే వాళ్ళు చూసింది సరిగ్గా గుర్తుపెట్టుకొని సరైన ఆన్సర్ అక్కడ ఇవ్వడం నేర్చుకుంటారు. ఇంక దాని తర్వాత నేను సెకండ్ యాక్టివిటీలో వాట్ కమ్స్ నెక్స్ట్ అని చెప్పి ఇచ్చాననమాట. ఇందులో కొన్ని షేప్స్, పిక్చర్స్, నంబర్స్ ఒక ప్యాటర్న్‌లో ఇచ్చాను. ఆ ప్యాటర్న్‌ని గమనించి తర్వాత ఏది రావాలో అది పిల్లలు చెప్పాలనమాట. సో, దాన్నే గీయాలి. మీరు ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు మీ పిల్లలకి తగ్గట్టుగా ఇవ్వండి. అంటే వాళ్ళు మళ్ళీ డ్రాయింగ్ చేయాలి కదా! సో, అలా చేయడానికి ఈజీగా ఉండేలాగా ఇవ్వండి. సో, వాళ్ళది చాలా ఈజీగా చేయగలుగుతారు. అలా ఇవ్వడం వల్ల ఏంటి అనంటే ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఒస్తది. అలాగే ప్రిడిక్షన్ స్కిల్స్, అలాగే అటెన్షన్, రీజనింగ్ మరియు కాన్సంట్రేషన్ బాగా డెవలప్ అవుతాయన్నమాట. అలాగే మ్యాథ్స్, రీడింగు ఇలాంటి విషయాల్లో కూడా మంచి బేస్ ఇక్కడే స్టార్ట్ అవుతది. ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల ముందు ముందు ఉపయోగకరమైన డెవలప్‌మెంట్స్ బాగా ఉంటాయి. ఈ యాక్టివిటీ తర్వాత థర్డ్ యాక్టివిటీ కింద నేను ఫైండ్ అండ్ సర్కిల్ అని చెప్పి లెటర్స్ ఇచ్చాను. ఆ లెటర్స్ ఏంటంటే ఒకవైపేమో ఎమ్ ఇచ్చాను. ఇంకో వైపు డబ్ల్యూ ఇచ్చాననమాట. ఎందుకు అనంటే 2 కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి కదా! ఒకటి అప్‌వర్డ్, ఒకటి డౌన్‌వర్డ్ లాగా ఉంటది. వాటి మధ్యలో నేను మళ్ళీ ఎన్, మళ్ళీ యూ ఇలా కూడా పెట్టాను. ఈ గేమ్ రూల్ ఏంటి అనంటే ఎమ్ సైడ్ ఇచ్చిన వైపు అన్ని లెటర్స్ మధ్యలో ఎమ్‌ని ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి. డబ్ల్యూ వైపు ఇచ్చిన వైపు సేమ్ అలాగే డబ్ల్యూని చేసి సర్కిల్ చేయాలనమాట. అంటే ఇక్కడ నంబర్స్ అన్నీ ఒకలానే ఉంటాయి కదా! వాటి మధ్య డిఫరెన్స్‌నయితే కనుక్కోవడమే దీని మెయిన్ పననమాట. సో, దీనివల్ల లెటర్ రికగ్నైజేషన్, విజువల్ డిస్క్రిమినేషన్, ఫోకస్, అబ్జర్వేషన్ స్కిల్స్ అలాగే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ గూడా పెరుగుతుంది. మీ పిల్లలు ఇంకా ఇదేంటి తెలుసా? దీన్ని చాలా ఇక్కడ ఎమ్ బాగా ఉంది కదా! కింద వాటిలో చేయగలిగితే ఎమ్ ఎక్కడెక్కడ ఉందో సర్కిల్ ఎట్ ఏ చేయాలి. ఇక్కడ టైమ్ డబ్ల్యూ ఉంది కదా! కింద చేయించండి. వాటిలో అంటే డబ్ల్యూ ఎక్కడెక్కడ లెఫ్ట్ ఉందో హ్యాండ్, సర్కిల్ చేయాలి. రైట్ హ్యాండ్ 2 హ్యాండ్స్‌తో యూజ్ చేయాలి. చేసావా? చేస్తూ ఆ చేత్తో ఒక పెన్సిల్ చేతులు. ఒకవైపు ఎమ్‌ని సరే చెయ్. సర్కిల్ చేస్తూ, ఇంకొక వైపు డబ్ల్యూని సర్కిల్ చేస్తూ ఇలాగ కూడా ఎమ్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఉంటే అక్కడంతా సర్కిల్ అది చేయాలి. నెక్స్ట్ ఎమ్ మొత్తం. ఇంకొంచెం పెద్దవాళ్ళకి కానీ, ఇంకా కొంచెము పెడుతున్నా ఉంటారు నాన్న. కదా! ఈజీగా చేయగలిగే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇస్తే అది నంబర్స్ అంట ఇంకా కానీ బాగా బూస్టింగ్‌గా అనిపిస్తది. ఇంకా బాగా డెవలపింగ్‌గా అనిపిస్తదనమాట. ఈ 3 యాక్టివిటీస్ జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. మనం రెడీ చేసి ఇచ్చి వాళ్ళ ముందు పెట్టేసేస్తే చాలా ఈజీగా చేసేస్తారు. ఒక 5 మినిట్స్ ఇలాంటి గేమ్స్ ఆడిస్తే చాలా అంటే మనకు కనపడని ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటది. ఇలా రోజు మీరు చేపిస్తూ వెళ్తే లాలిజో ఒక లాలాలిజో 10 డేస్, 15 ఇంకన్నా డేస్‌కి మీకు లాలిజో. వాళ్ళల్లో ఆ యాక్టివిటీస్ కానీ, చేసే స్పీడ్ కానీ బాగా డిఫరెన్స్ వస్తదనమాట. ఇది ప్రీ ఇక్కడ డబ్ల్యూ చేయాలి. స్కూల్స్‌కి మాత్రమే కాకుండా ఇలాగ స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి యాక్టివిటీస్ ఏ పేరెంట్‌కైతే హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని మీరు ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మీకు యూజ్ కాకపోయినా వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా! సో, ఈరోజు అందుకోసం యాక్టివిటీ అని అయితే అదనమాట. అడుగుతున్నాను. 3 యాక్టివిటీస్ చేయించాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు ఎలా చేశారనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్.